వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. 63 అడుగుల గణనాథుని నిమజ్జన మహోత్సవంలో ఎస్వి దంపతులు. పెనుగంగా నది వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14 పోటీలు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు, కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపుదాడులు. సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి ప్రభుత్వ ఆదర్శ్ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్ఎం జయకృష్ణ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా బదిలీ చేయడం తరగదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. What?
జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవర సెప్టెంబర్ 27న థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. దేవర ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ టైమ్ టీమ్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ ఫోన్ లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రమోషన్ కూడా ఉండదు. మనం భాష పరంగా మాత్రమే విభజించబడ్డాం, కానీ సినిమాల పరంగా మాత్రం కాదని చెప్పుకొచ్చాడు. బాహుబలి we are divided by language but not by cinema anymore. Correct. It is not Collywood, it is not Sandalwood, it is not Bollywood, Tollywood, Collywood anymore. It is not that. We speak different languages, but we are together with only one word called as cinema. Yes. So this shows that, I mean, like the movies that have released, the movies that have really done good in at the box office proves that we are not divided anymore. And Chennai for us has been our stepping stone for the Telugu film industry. The whole industry was in Chennai. So obviously there is no promotion happening of a movie without happening in Chennai. Very true. And తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, పరిశుభ్రత లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మనం ఇంటిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలానే మన గ్రామాన్ని, మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటలో అధికారులు, ఇతర సిబ్బంది మరియు విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. అనేది మనం ఇవాళ ప్రీతమ శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి ఓకే మేడం గారు కాస్త వెనక్కి వెళ్ళండి. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల పేరుతో మనం 15 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. స్వచ్ఛతా హీ అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటాం. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛత సేవ, మనం నీటిని పొదుపుగా వాడుకోవాలి, పచ్చదనాన్ని పెంపొందింపజేసుకోవాలి అనేది ప్రతి పౌరుడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే భవిష్యత్తులో నీటి కొరత వస్తూ ఉందని నిపుణులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం, తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఏవైతే మంచు కొండలు ఉన్నాయో అవి కూడా కరిగే పరిస్థితి రావడం, మంచు కొండలు కరగడం వల్ల జలపాతాలు పెరగడం, సముద్ర మట్టం పెరగడం, తద్వారా భూమి విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు చేసినప్పటికీ
మనం ఎవరికి వారు ఆ విషయం పైన శ్రద్ధ తీసుకో అందరూ ఈ ప్రతిజ్ఞ చెప్పాల్సిందిగా కోరుకుంటూ కుడి చేతిని ముందుకు పెట్టి మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో, పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ నుంచి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజు వనపర్తిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛతా ర్యాలీని కండక్ట్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చిత్తకుంట ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఘనంగా నిమజ్జనోత్సవాలు జరిగాయి. పోలీసులు వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిబి అభిషేక్ మహంతి తెలిపారు. చిన్నగానే చిన్న ప్రార్థిస్తూ 4 సంవత్సరాలుగా మేము ఈ గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తూ ఇవాళ నిమజ్జనం చేయడానికి వచ్చాము. ఇక్కడ ప్రెస్ వాళ్ళు కావచ్చు, తర్వాత పోలీసు కావచ్చు, తర్వాత మున్సిపల్ వాళ్ళందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మై నేమ్ ఇస్ శిరీష్ కుమార్, సల్వాజీ శిరీష్ కుమార్, అండ్ లెక్చరర్ ఇన్ ఆల్ 4 ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గజేజీ తగాదాలు పెట్టి ఎలాంటి సంఘటనలు
జరగకుండా చూసుకోవడానికి కోసం చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్, మున్సిపల్ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ మన వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈ రాష్ట్రం కలకలగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చింతాకుట్ట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి చింతాకుట్ట గ్రామ పంచాయతీ కాకుండా కరీంనగర్ మున్సిపాలిటీ వారు కూడా నగరపాలక సంస్థ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు, జిల్లా సిపి గారి సూచన మేరకు వివిధ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా అనుసంధానమై, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, మరి హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా సమన్వయపరిచి మరి కార్యక్రమాన్ని చింతగుట్టలో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మరి దానిలో పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో కరీంనగర్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది పబ్లిక్ ఈ చింతకుట్ట కెనాల్ వద్దకు వచ్చి ఈ గణేష్ గ్రౌండ్లో ఉన్న ఏర్పాట్లను చూసి తమ గణపతులను 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించి మరి చివరికి వీడుకోలు చెప్పడానికి తండోపతండాలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రతినిధులు వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా అధికార యంత్రాంగానికి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరంతరంగా ఉండి చింతకుట్ట గ్రామంలో ఉండి మరి సేవ చేసిన అధికారులందరూ కూడా ఒక చింతకుట్ట గ్రామ పౌరునిగా వారందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ అయితేనేమి, సిపి గారు అయితేనేమి, వారికి సహకరించిన వారి సూచనలు పాటిస్తున్న అధికారులందరూ కూడా మేము నిరంతరం కృతజ్ఞత భావన వెల్లడిస్తున్నాం. మోహన్, నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. నిర్వీర్యంగా జరుపుకొని కరీంనగర్ జిల్లా వాసులందరూ కరీంనగర్ కాదు తెలంగాణ రాష్ట్రం ఉత్సవాలు ఆదివార దరిదాపుగా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండమైనటువంటి లంబోదరుడు మరి వెంకటేష్ మహారాజు మన విజ్ఞానం తొలగించేటువంటి భగవంతుడు మొదటి పూజ ఆయనకే జరుగుతుంది. కాబట్టి మరి ఇంత బ్రహ్మాండంగా పూజలు నిర్వహించుకునేటువంటి దేవుడు విఘ్నేశ్వరుడే. మరి ఆ విఘ్నేశ్వరుడు నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకొని భక్తులందరూ మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారికి నిమజ్జనం సమర్పించుకుంటూ ఎంతో సంతోషంతో ఆటపాటలతో మరి కార్యక్రమం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు. ఓపీ కేంద్రం వద్ద బారులు తీరిన బాధితులు, సర్వర్ నిలిచిపోవడంతో పడిగాపులు కాస్తున్న రోగులు. వారి తరపున బంధువులు కూర్చునేందుకు బల్లాలు, కుర్చీలేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు.
పట్టణంలో కృష్ణగిరి నుండి అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మేరకు దాడులు చేశారు. ఈ సందర్భంగా అనారోగ్యమైన కోళ్లను ప్రజలకు అమ్మితే చట్టపరమైన చర్యలు సుమారు ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సూచించారు. ఆయన మాట్లాడుతూ చికెన్ కబాబ్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు నూనెను మార్చి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అమ్మాలని తెలిపారు. ఏ సమయంలోనైనా హోటల్లో దుకాణాల్లో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. నేను చెప్తున్నా రేపు కబాబ్ సెంటర్ కూడా చెక్ చేస్తాం. వెటర్నరీ డాక్టర్తో చెక్ చేస్తారు. మొత్తం చెక్ చేసుకోండి సార్. మీరు ఏం ఫాల్ట్ అయినా కూడా సరే ఫాల్ట్ అయితే ఇంకా అంతే ఆ రోజే ₹1,00,000 ఫైన్. నా ముందే కొనలేదు. ఓకే నేను చెప్పేది నువ్వు కొనలేదు. మీ షాప్ ముందు ఆగి ఉంది. ముందు చనిపోయింది కోళ్ళు ½ కేజీ. అవును ½ కేజీ మా పేరు చెడినట్లే కదా సార్. అంతే కదా వాళ్ళు రాని మాకు నీ షాప్ దగ్గర అట్లే కానీ వెళ్ళండి. ఇంకొకసారి మంది సార్ మీరు ఫిల్మ్ చూసుకుంటా ఒక కోడి కూడా ఇంకొకసారి నువ్వు వ్యాపారానికి ఊళ్ళోకి వస్తే మంచి కోడి తీసుకొచ్చి వీడియో ಕೆಡದಿಗೆ ಅಂದಾಜ ಎತ್ತನ್ನು ಪಂಚಾಯತ್ ಆಫೀಸ್లో వడ్డీ నిలిపెట్టిన మీరు బండి వేసుకుంటూ పంచాయత్ ఆఫీస్లో నిలిపెట్టుకున్నా ఎత్తుకొని మీరు నిలిపెట్టుకున్నా. ఇప్పుడు మా పేరు చదివినట్లు కదా నువ్వు తీసుకుని నేను అయిపో చెక్ చేశాను. తీసుకోలేదు నువ్వు అట్లా అంటే రానికూడదు. తీసుకోండి మీరు ఎత్తుకొని పోయాడు నిలిపెట్టుకున్నా మాట్లాడుకోండి. ఇంకోటి ఇంకా నీ బండి ఇక్కడ తిరగదు. ఇక తాళం మీరు రా ఫైన్ పదండి బండి అతను తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. అందుకని ఒక్క కోడి కనపడి ఉండి అతనికి ఇబ్బంది అయ్యింది ఈరోజు. బాగా నువ్వు ఊరు పేరు జరగొడబాక. కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణగిరి నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, ½ కేజీ, 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, వారి యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా. తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా. ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు. చక్కని మాంసం అమ్మాలని మరీ విజ్ఞప్తి. కబాబ్ సెంటర్లు, హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము. దొరికితే ₹1,00,000 ఫైన్ వేసే అవకాశం ఉన్నది. దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన. ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కలర్స్ కూడా వాడకూడదు, ఎసెన్స్ వాడకూడదు. అందరూ చక్కగా కోఆపరేట్ చేయాలి పురపాలక సంఘానికి. ధన్యవాదాలు. ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కెళ్తున్నారు చేపల వాళ్ళు, వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంతకుముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు, ఇప్పుడు వేయటం లేదు. మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. అది ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఎక్కడా లేదు. వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దానికి కూడా డిమాండ్ ఉన్నది. ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు జర్నలిస్టులకు ఇంటి స్థలాల అంశంలో విధి విధానాలు రూపొందిస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జర్నలిస్టులకు సీనియారిటీ ప్రతిపాదకనే ఇంటి స్థలాలు ఇస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటి అన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది
ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందిచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం. ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడిపడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదోదో అట్లా కార్డ్స్ కాదు, పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది. అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి. స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం. ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.